Good morning students, welcome to today's class. In this class we are going to discuss about another important topic in unit 2 of NMR spectroscopy, that is the FT-NMR. In this class what is FT-NMR, what is the difference between the FT-NMR and previous normal NMR, and what is the theory and the principle, what is the instrumentation, and what are the advantages of FT-NMR that are covered in this class. Okay. FT-NMR means it is the Fourier transform NMR, Fourier transform NMR, and the normal NMR spectroscopy is called the continuous wave NMR spectroscopy. That means NMR spectroscopy is classified into two types. One is the continuous wave NMR spectroscopy, that is the normal NMR spectroscopy, and the another modified technique spectroscopy is the FT-NMR. FT means Fourier transform NMR. These two are same, but there is some modification is there for the normal NMR, that is called the FT-NMR. Continuous wave NMR means in this NMR spectroscopy you got the spectrum in the time domain. While in case of FT-NMR spectroscopy, the spectrum obtained in the frequency domain, that is the FT-NMR. The NMR spectroscopy is transferred or the modified into the frequency domain, then that spectroscopy is called the FT-NMR. Okay, చూద్దాం. కంటిన్యూస్ ఎన్ఎంఆర్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నార్మల్ ఎన్ఎంఆర్ అన్నమాట. వేరింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ ఎట్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మెజరింగ్ ద అబ్జార్బిటీ ఆఫ్ రేడియేషన్ బై ద డిఫరెంట్ న్యూక్లియస్. అంటే మనం కాంపౌండ్ తీసుకుని దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీని కంటిన్యూగా కనుక ఇన్సిడెంట్ చేసినప్పుడు అది అబ్జార్బ్ చేసుకున్నటువంటి రేడియేషన్ని మనం మెజర్ చేయడం ద్వారా స్పెక్ట్రమ్ గీస్తాం. ఆ స్పెక్ట్రమ్ మనకి ఏమొస్తుందంటే టైం డొమైన్లో వస్తుంది, ఇలా వస్తుంది స్పెక్ట్రమ్. దాన్ని కంటిన్యూస్ వేవ్ స్పెక్ట్రోస్కోపీ అంటారు, టైం డొమైన్ స్పెక్ట్రమ్ అంటారు. దీన్ని ఏం చేస్తామంటే సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏం చేస్తామంటే టైం డొమైన్లో ఉన్నటువంటి స్పెక్ట్రమ్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి ఈ షేప్లోకి మార్చుకుంటాం అన్నమాట. దట్ ఈస్ ద FT-NMR. ఇలా మార్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజ్ ద సెన్సిటివిటీ అండ్ రెజల్యూషన్. స్పెక్ట్రమ్ యొక్క సెన్సిటివిటీ రెజల్యూషన్ అనేది మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది అన్నమాట. సో దట్ మనం కన్వీనియంట్ మెథడ్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఫోరియర్ ట్రాన్స్ఫర్ దీనికి డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తున్నాను. NMR సిగ్నల్స్ ఈజ్ ద కలెక్టెడ్ ఇన్ ద టైమ్ డొమైన్. NMR సిగ్నల్స్ దేంట్లో కలెక్ట్ చేస్తామంటే టైం డొమైన్లో కలెక్ట్ చేస్తామన్నమాట. బట్ ఇన్ ద ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ద టైమ్ డొమైన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ద ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి ఈ ఫోరియర్ ఫంక్షన్ ద్వారా కనుక మ్యాథమెటికల్గా చేంజ్ చేసుకుంటే కనుక దాన్ని ఏమంటారంటే FT-NMR అంటారు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ టైం డొమైన్లో ఉంది స్పెక్ట్రమ్, ఇది టైం డొమైన్లో ఉంది. సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది చూడండి, ఇక్కడ దాకానే వస్తుంది గ్రాఫ్, ఇలాగే వస్తుంది, తగ్గిపోతుంది ఇలాగే. అదే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ద్వారా దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకున్నాం అనుకోండి, సెన్సిటివిటీ బాగా పెరిగింది, క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇట్లాగా ఈ షేప్లోకి టైం డొమైన్లోంచి టైం ఫంక్షన్లో ఉన్నటువంటి గ్రాఫ్ని ఫ్రీక్వెన్సీ ఫంక్షన్లోకి ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీలోకి కనుక మార్చుకుంటే కనుక దాన్ని ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఆ స్పెక్ట్రమ్ని ఏమంటారంటే FT-NMR స్పెక్ట్రమ్ అంటారు. ఈ టెక్నిక్ని FT-NMR స్పెక్ట్రోస్కోపీ అంటారు అన్నమాట. ఓకే, ఇంకా క్లియర్గా చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ స్పెక్ట్రోస్కోపీ. ఇన్ దిస్ ద శాంపుల్ ఈజ్ irrogated with the range of frequencies, all the frequencies at a time at once. The decay of the signal over time is observed as the free induction decay. ఇక్కడ ఏం చేస్తామంటే FT-NMRలో మనం చేసేది ఏంటంటే మనం తీసుకున్న కాంపౌండ్లో ఉన్నటువంటి న్యూక్లియస్లు అన్నిటిని ఎట్ ఏ టైం ఒకేసారి ఏం చేస్తామంటే హై పవర్
షార్ట్ డ్యూరేషన్ పల్స్ ఆఫ్ రేడియేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తామన్నమాట. పల్స్ రేడియేషన్ని అక్కడైతే కంటిన్యూగా రేడియో ఫ్రీక్వెన్సీని ఇన్సిడెంట్ చేస్తూ ఉంటాం, కంటిన్యూగా వేస్తూనే ఉంటాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ FTNMRలో మనం చేసేది ఏంటంటే జస్ట్ ఒక షార్ట్ డ్యూరేషన్, అంటే కొద్ది టైంలో మనం ఏం చేస్తామంటే షార్ట్ డ్యూరేషన్లో హై పవర్ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ రేడియేషన్ అలా ఇన్సిడెంట్ చేసి వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న న్యూక్లియస్లు అన్నీ కూడా ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఒకసారి రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. రెజినెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి అవి లార్మర్ ఫ్రీక్వెన్సీ తోటి రెజినెన్స్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే శాంపిల్ ఏం చేస్తుందంటే ఆ అబ్జర్వ్ చేసుకున్న రేడియేషన్ డికే చేస్తుంది అన్నమాట, బయటికి ఇస్తుంది అన్నమాట. ఆ డికేని ఏమంటారంటే ఫ్రీ ఇండక్షన్ డికే అంటారు. ఫ్రీ ఇండక్షన్ డికే చూడండి, ఆల్ ద ఫ్రీక్వెన్సీ ఎట్ ఏ టైం ఒకేసారి రెజినెన్స్లోకి వచ్చేటట్టు చేస్తామన్నమాట బై ఇన్సిడెంటింగ్ ద పల్స్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేయడం ద్వారా న్యూక్లియస్లన్నీ ఒకేసారి రెజినెన్స్ వచ్చి ఆ రెజినెన్స్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ రేడియేషన్ ఎమిషన్ జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారంటే ఫ్రీ ఇండక్షన్ డికే అంటారు. ఇలా ఫ్రీ ఇండక్షన్ డికేలో వచ్చిన దాన్ని ఏం చేస్తుంటే సిగ్నల్ మనకి ఏమొస్తుందంటే సిగ్నల్ సెన్సిటివిటీ ఎలా వస్తుందంటే టైం డొమైన్లో వస్తుంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ప్లాట్ని ట్రాన్స్ఫర్ ఇంటూ సిగ్నల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఇలాగా టైం డొమైన్లో ఉన్నటువంటి దాన్ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటాం. ఈ గ్రాఫ్ ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే FTNMR అంటారు. ఓకే, చూద్దాం ఈ క్లాస్లో ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటి, దీంట్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎలా చేస్తాం, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న పార్ట్స్ ఏంటి, తర్వాత దాని అడ్వాంటేజ్ ఏంటి. ఖచ్చితంగా ఎస్ఐ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూద్దాం వన్ బై వన్. క్లియర్గా మీకు నోట్స్లో ఉంది, దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను PPT ద్వారా. ఒకసారి చూడండి దీంట్లో ఫస్ట్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, FTNMRలో టాపిక్స్ ఏంటి. ఇంట్రడక్షన్, ఫస్ట్ FTNMR ఏంటో చదవాలి. తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎలా చేస్తాం. కాంపోనెంట్స్ ఆఫ్ FTNMR, కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉంటుంది, మామూలు NMRకి ఇన్స్ట్రుమెంటేషన్ మీరు చూసారు స్టార్టింగ్లో. దీని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఎలాగ ఉంటుంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఈ 3 టాపిక్స్ మనం చదవాలన్నమాట, 4 టాపిక్స్. ఓకే, చూద్దాం వన్ బై వన్ ఒకటి మనం చూద్దాం. నార్మల్ NMRలో మనం ఏం చేస్తామంటే లార్మర్ ఫ్రీక్వెన్సీ ప్రోటాన్స్ ఉంటాయి కదా, ప్రోటాన్స్ ఉంటాయి. మీకు ఇది క్లియర్గా అర్థమైంది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను నేను. ఇక్కడ ప్లస్ స్పిన్ మైనస్ స్పిన్ తోటి 2 ఎనర్జీ స్టేట్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టిన తర్వాత అది ఏమవుతుందంటే వైబ్రేట్, మనం రేడియో ఫ్రీక్వెన్సీ వేసినప్పుడు రెజినెన్స్ వస్తుంది లార్మర్ ఫ్రీక్వెన్సీ తోటి. ఇది మనం చూసాం నార్మల్ NMRలో జరుగుతుందని. ఓకే, ఇప్పుడు ఇట్లాగ అయినటువంటి దాన్ని ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ NMR అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. ఇట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇన్ విచ్ ద కాంప్లెక్స్ వేవ్ ఫార్మ్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇన్ టు ద సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్. మనకి కంటిన్యూస్ వేవ్ CWNMRలో కంటిన్యూస్ వేవ్ NMRలో కంటిన్యూస్గా NMRలో మన రేడియో ఫ్రీక్వెన్సీని కంటిన్యూ ఇన్సిడెంట్ చేసి అక్కడ అబ్జర్వ్ చేసుకున్న రేడియేషన్ కనుక స్పెక్ట్రమ్ గీస్తుంటే మనకి దేంట్లో వస్తుంది, టైం డొమైన్లో వస్తుంది. టైం ఎక్స్ యాక్సిస్ మీద టైం వస్తుంది. అక్కడ వచ్చిన స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందంట, కాంప్లెక్స్, అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, చూడటానికి దాన్ని స్టడీ చేయడానికి కాంప్లెక్స్గా ఉంటుంది అన్నమాట వేవ్ ఫామ్. దాన్ని ఎలాగ ఈజీ చేయటం అన్నమాట, ఎలాగ బై బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ద్వారా ఈ టైం డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకోవడం ద్వారా మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, అది ఎలా జరుగుతుందో చూడండి. ఇట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద టైమ్ డొమైన్ స్పెక్ట్రమ్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రమ్, వైస్ వెర్సా. ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా ద్వారా ఏం చేస్తామంటే ఈ టైం డొమైన్లో ఉన్నటువంటి ఈ స్పెక్ట్రాన్ని
ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటాం. మళ్ళీ ఒకవేళ కావాలంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్నదాన్ని టైం డొమైన్లోకి మార్చుకోవచ్చు అన్నమాట. అలా గనక మార్చుకుంటే కనుక మనం ఆ స్పెక్ట్రమ్ని ఏమంటారంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎన్ఎంఆర్ అంటారన్నమాట. ఓకే, చూడండి నెక్స్ట్ దీంట్లో జనరల్గా చూడండి ఎఫ్టీకి దీనికి నార్మల్కి డిఫరెన్సెస్ ఎలా చెప్తాం మనం. ఇక్కడ ఏ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ టు సాల్వ్ దీస్ కాంప్లెక్స్ ఈక్వేషన్స్. మనం ఏ స్పెక్ట్రమ్నైనా సరే డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని ఫ్రీక్వెన్సీ ద్వారా రాదు, దాన్ని ఒక కంప్యూటర్ సిస్టమ్ కనెక్ట్ చేసుకుని ఒక గ్రాఫ్ ఫామ్లో మన స్పెక్ట్రమ్ని మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఇప్పుడు టైం డొమైన్ స్పెక్ట్రమ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది టైం డొమైన్. ఇక్కడ చూసారా టైం డొమైన్ స్పెక్ట్రమ్ ఇలా వస్తుంది. దీన్ని మనం హ్యూమన్ బ్రెయిన్ తోటి అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం, మనకి క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. అదే కనుక మనం సింపుల్గా దాన్ని టైం డొమైన్ ఉన్నది ఒక కంప్యూటర్లోనూ మ్యాథమెటికల్ ఆపరేషన్ ద్వారా ఒక ఫంక్షన్ ద్వారా f(x) అనే ఒక ఫార్ములా ద్వారా మనం ఎలా మార్చుకుంటున్నామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటున్నాం. ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ డొమైన్. ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి ఎప్పుడైతే మార్చుకున్నామో ఈ గ్రాఫ్ని అండర్స్టాండ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి కంటిన్యూస్ వేవ్ అంటే ప్రీవియస్ మనం చెప్పుకునే ఎన్ఎంఆర్లో ఏమవుతుందంటే ఇన్ కంటిన్యూస్ వేవ్ ఎన్ఎంఆర్ ద శాంపిల్ ఈజ్ కంటిన్యూస్లీ ఇరాడియేటెడ్ విత్ ద ఫ్రీక్వెన్సీ వైల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వ్యారీడ్ అండ్ ద స్పెక్ట్రమ్ ఈజ్ రికార్డింగ్ ఆఫ్ ద విచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాజ్డ్ సింపుల్ అబ్జార్బ్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఇక్కడ నార్త్ సౌత్ పోల్ తీసుకుంటాం, నార్త్ సౌత్ తీసుకుని ఇక్కడ శాంపిల్ పెడతాం, సింపుల్ పెట్టి దీని మీద ఏమైనా రేడియో ఫ్రీక్వెన్సీ వేస్తాం. వేసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మార్చుకుంటూ ఉంటాం. ఇక్కడ స్వీప్ జనరేటర్ అని ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వ్యారీ చేసుకుని ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మనకి రెజనెన్స్ అనేది జరుగుతుందో, రెజనెన్స్ అంటే -12 నుంచి +12కి స్పిన్ అనేది ఎలా ట్రాన్స్మిషన్ జరుగుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. అక్కడ కంటిన్యూస్ వేవ్ లార్మర్ ఫ్రీక్వెన్సీ అంటారు దాన్ని, లార్మర్ ఫ్రీక్వెన్సీ. అక్కడ అలా జరుగుతుంది అన్నమాట. ఒక్కొక్క కంటిన్యూస్గా అందులో ఉన్న ప్రోటాన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రిజనేట్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్ వేవ్లో. వైల్ ఇన్ కేస్ ఆఫ్ ఎఫ్టీకి డీమెరిట్స్ అంటే సిడబ్ల్యూలో కంటిన్యూస్ వేవ్లో డీమెరిట్స్ అది మనకి ఎందుకు సూటబుల్ అవ్వట్లేదంటే ద కన్వెన్షనల్ ఎన్ఎంఆర్ ఈజ్ నాట్ సెన్సిటివ్, అంటే అంత సెన్సిటివ్గా ఉండదు, క్లారిటీ ఉండదన్నమాట. స్పెక్ట్రమ్ అనేది క్లారిటీ ఉండదన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ స్పెక్ట్రమ్ ఇన్ మైక్రోగ్రామ్ క్వాంటిటీ ఈజ్ డిఫికల్ట్. మనం తక్కువ క్వాలిటీ ఒక శాంపిల్ మనం తీసుకున్నాం, ఆ శాంపిల్ ఎంత ఉంది మన దగ్గర అంటే మైక్రోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్ కూడా కాదు, మైక్రోగ్రామ్స్ ఉంది. మైక్రోగ్రామ్స్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది మన దగ్గర, చాలా తక్కువ ఉందనుకోండి. దాన్ని యొక్క సిడబ్ల్యూఎన్ఎంఆర్ని మనం అప్టైన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట, రాదు. అంటే నార్మల్ సిడబ్ల్యూఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ కనుక మనం డ్రా చేయాలంటే దాన్ని క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలన్నమాట. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి కదా, ఇక్కడ మీకు పెడతాను కదా నార్త్ సౌత్ పోల్ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం తీసుకునే అమౌంట్ మైక్రోగ్రామ్స్లో అయితే సరిపోదన్నమాట, కుదరదు. మైక్రోగ్రామ్స్లో అయితే మనం ఐడెంటిఫై చేయలేం, కొద్ది సమ్వాట్ మిల్లీగ్రామ్స్లోనే తీసుకోవాలన్నమాట. మిల్లీగ్రామ్స్ ఎంజీలో తీసుకోవాలన్నమాట. మిల్లీగ్రామ్స్ అమౌంట్లో 1 mg 2 mg వెయిట్ ఉన్నటువంటి పదార్థం తీసుకోవాలన్నమాట. అది ఒక డీమెరిట్, అంటే తక్కువ ఉంటే మనకి ఎన్ఎంఆర్ గీలేమన్నమాట మనం. ద టైం కన్జ్యూమ్ టేక్స్ 100 to 10,000 times లాంగర్ టు రికార్డ్ ఎ స్కాన్ ఎఫ్టీఎన్ఎంఆర్తో పోలిస్తే కనుక ఇక్కడ మనం ఈ స్పెక్ట్రమ్ని గీయడానికి ఎంత అంటే 100 to 1000 times లాంగర్ అన్నమాట. ఈ ఎఫ్టీఎన్ఎంఆర్లో జస్ట్ ఇలా పెట్టగానే 1 సెకండ్లో మనకు స్పెక్ట్రమ్ వచ్చేస్తుంది అన్నమాట, 1 సెకండ్లో స్పెక్ట్రమ్ వచ్చేస్తుంది. అదే ఇందులో అనుకో టైం తీసుకుంటుంది అన్నమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది ఎన్ఎంఆర్లో. అదే ఎఫ్టీఎన్ఎంఆర్ అయితే షార్ట్ పీరియడ్లో మనకు స్పెక్ట్రమ్ వచ్చేస్తుంది. సో ఇదొక మామూలు ఎన్ఎంఆర్లో ఇదొక డిసడ్వాంటేజ్ అన్నమాట. సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కొన్ని కాంపౌండ్స్కి మనం ఏమవుతుందంటే స్పెక్ట్రమ్ గీలేకపోతాం కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల. దీస్ ఆర్ ది డిసడ్వాంటేజ్. వాట్ ఈజ్ ద సెన్సిటివిటీ ఉండదు. ఫస్ట్ కన్వెన్షనల్ సిడబ్ల్యూఎన్ఎంఆర్, ఇప్పుడు ఎఫ్టీఎన్ఎంఆర్ అసలు ప్రపోజ్ చేయడానికి గల కారణం ఏంటంటే దాంట్లో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ డీమెరిట్స్? సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది, వెరీ గుడ్, సెన్సిటివిటీ తక్కువ అంట. సో కాబట్టి సెన్సిటివిటీ పెంచడం కోసం ఎఫ్టీఎన్ఎంఆర్ వచ్చింది. తర్వాత ఈ మామూలు ఎన్ఎంఆర్లో కనుక మనం తీసుకోవడానికి మిల్లీగ్రామ్స్లో అమౌంట్ కావాలి,
అంటే క్వాంటిటీ కావాలి. మైక్రోగ్రామ్స్లో కనుక క్వాంటిటీ ఉంటే దానికి పాసిబుల్ అవ్వదు. సో దాని గురించి FTNMR. రెండు, ఇటు టైం టేకెన్, ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది స్పెక్ట్రమ్ గీయడానికి, రావడానికి, అప్టైన్ చేయడానికి. అదే FTNMRలో షార్ట్ పీరియడ్లో వచ్చేస్తుంది. సో ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయటం కోసం మనకి ఏం ప్రపోజ్ చేశారంటే FTNMRని ప్రపోజ్ చేశారన్నమాట. FTNMR అర్థమవుతుందా, ఫాలో అవుతున్నారా? FTNMRకి CWNMRకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇట్ ఈజ్ ద టైమ్ డొమైన్, FTNMR ఈజ్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్. దీన్ని ఎలా మారుస్తామంటే టైం డొమైన్ సింపుల్గా ఒక సిస్టమ్ ద్వారా, కంప్యూటర్లో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్, ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకోవడం. ఎలా మార్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెన్సిటివిటీ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం దానికి టైం తక్కువ తీసుకుంటుంది, మనకి క్వాంటిటీ కూడా, మనం తీసుకునే శాంపుల్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, రండి ఇప్పుడు FTNMR ప్రిన్సిపల్స్లోకి రండి. ఈ FTNMR ఆర్ దీని పల్స్ NMR అని కూడా అంటారు. పల్స్ ఎందుకంటే షార్ట్ డ్యూరేషన్ పల్స్ కదా, తక్కువ పల్స్ అని రేడియేషన్ మనం ఇన్సిడెంట్ చేస్తున్నాం కాబట్టి FTNMR అంటారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో పల్స్ NMR అని కూడా అంటారు. పల్స్ FTNMR అంటారు. ద శాంపిల్ ఈజ్ ఇరాడియేటెడ్ పీరియాడికల్లీ విత్ బ్రీఫ్ హై ఇంటెన్సివ్ పల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. అంటే శాంపిల్ని, ఇప్పుడు మనం తీసుకున్న శాంపిల్ని మిల్లీ మైక్రాన్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నామంటే ఇలా కంటిన్యూగా వేవ్ వేయట్లా, జస్ట్ ఏం చేస్తున్నామంటే కంటిన్యూగా వేయకోకుండా ఆ కాంపౌండ్ మీద మనం ఏం చేస్తున్నామంటే ఒక జస్ట్ పల్స్ హై ఇంటెన్సిటీ ఉన్న పల్స్ రేడియేషన్ని ఇన్సిడెంట్ చేస్తున్నమాట. ఫాలోయింగ్ విచ్ ఫ్రీ ఇండక్షన్ డికే సిగ్నల్ a characteristic radio frequency emission signal stimulated by the irradiation is recorded as a function of time. మనం ఎప్పుడైతే ఇలాగ ఈ కాంపౌండ్ మీద షార్ట్ డ్యూరేషన్ హై పవర్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇన్సిడెంట్ చేసిన తర్వాత వెంటనే మనకి ఏమొస్తుందంటే ఫ్రీ ఇండక్షన్ డికే సిగ్నల్, దాని నుంచి అన్ని న్యూక్లియస్లు, దీంట్లోని అన్ని న్యూక్లియస్లో ఎట్ ఏ టైం ఒకేసారి ఏమవుతాయి అంటే స్టిమ్యులేట్ అయిపోతాయన్నమాట. హై రేడియేషన్ వేసేస్తున్నాం కదా, ఎట్ ఏ టైం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్ ఏ టైం ఒకేసారి ఏమవుతుందంటే అన్ని సైమల్టేనియస్లీ ఒకేసారి అన్ని న్యూక్లియస్లు ఏమవుతాయి అంటే స్టిమ్యులేట్ అయిపోతాయి, అంటే రెజినేట్ అయిపోయినప్పుడు ఒకసారి డికే జరుగుతుంది అన్నమాట. రేడియో అబ్జర్వ్ చేసుకున్నదంతా ఒకేసారి డికే జరుగుతుంది. డికే జరిగి మనకి ఏమొస్తుందంటే ఫ్రీ ఇండక్షన్ డికే సిగ్నల్ FID అంటారు. FID అప్పుడు ఆఫ్టర్ ఎప్పుడు మనం షార్ట్ డ్యూరేషన్ పల్స్ని ఇన్సిడెంట్ చేసిన తర్వాత వెంటనే అన్ని న్యూక్లియస్లు రెజినేట్ అయ్యి మనకు బయటికి ఏమొస్తుందంటే ఫ్రీ ఇండక్షన్ డికే అని చెప్పేసి ఒక సిగ్నల్ అనేది బయటకు వస్తుంది. అది ఎలా ఉంటుందంటే టైం డొమైన్లో ఉంటుంది. ది ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రమ్ కెన్ బి అబ్టైన్డ్ బై ద Fourier ట్రాన్స్ఫర్మేషన్ ఎంప్లాయింగ్ ది డిజిటల్ కంప్యూటర్. ఇలా టైం డొమైన్లో వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం, ఒక కంప్యూటర్ కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసి ఈ టైం డొమైన్లో ఉన్నదాన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకున్నాం అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటున్నాం అన్నమాట. ఇలా మార్చుకుంటే కనుక అప్పుడు వచ్చినటువంటి స్పెక్ట్రాన్ని FTNMR స్పెక్ట్రమ్ అంటారు అన్నమాట. ఓకే, చూడండి, ద స్పెక్ట్రమ్ రేంజ్ ఈజ్ నాట్ స్కానర్డ్ కంటిన్యూస్లీ. ఆ స్పెక్ట్రమ్ కంటిన్యూస్గా ఉండదు, మనకి పీక్స్ కింద ఉంటుంది. స్టిమ్యులేట్ ఆల్ ది ట్రాన్సిషన్స్ సైమల్టేనియస్లీ, అన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. 10 సెకండ్ మిల్లీ సెకండ్స్ లోపల షార్ట్ టైంలో, మనకి వెరీ షార్ట్ టైంలో మనకి పల్స్ అనేది ఇన్సిడెంట్ చేస్తాం కాబట్టి మనకి స్పెక్ట్రమ్ అబ్టైన్ చేయొచ్చు అన్నమాట. ద శాంపిల్ ఈజ్ ఇరాడియేటెడ్ బై పల్స్ ఆఫ్ RF రేడియేషన్ కంటైనింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఓవర్ ద H ప్రోటాన్ రేంజ్. ప్రోటాన్స్ ఉంటాయి కదా మన దాంట్లో, దానికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వైడ్ బ్రాడ్బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి షార్ట్ పల్స్ని మనం ఇన్సిడెంట్ చేస్తాం. దీంట్లో రిలాక్సేషన్, ఇలా అబ్జర్వ్ చేసుకున్నది ప్రోటాన్స్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళినవి ఇలా కిందకు వస్తాయి కదా, కిందకు వచ్చినప్పుడు డికే జరుగుతుంది కదా, ఎమిషన్ జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారంటే ఫ్రీ ఇండక్షన్ డికే అంటారు. ఇప్పుడు చెప్పాను కదా, ఫ్రీ ఇండక్షన్ డికే అండ్ రిలాక్సేషన్ బై ఎంప్టింగ్ ద రేడియేషన్. ఈ పైకి వెళ్ళిన ప్రోటాన్లు, ఇక్కడ ఉన్న ప్రోటాన్ ఇక్కడికి వెళ్తుంది కదా, మళ్ళీ అది కిందకు వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని బయటికి ఎమిట్ చేసేస్తుంది, బయటికి విడుదల చేసేస్తుంది, బయటికి ఉద్గారిస్తుంది అన్నమాట. ఆ ఎంప్టింగ్ రేడియేషన్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే
ఫ్రీ ఇండక్షన్ డికే అంటారు అన్నమాట. ఫ్రీ ఇండక్షన్ డికే అంటారు. ఓకే, ది ఎఫ్ఐడి సిగ్నల్ కంటైన్స్ ద వెక్టర్ సమ్ ఆఫ్ ద రెస్పాన్సెస్ ఫ్రమ్ ద ఆల్ ద స్పిన్స్. ఈ ఎఫ్ఐడి దేనికి సంబంధించిందంటే ఇక్కడ మనం తీసుకున్న కాంపౌండ్లో ఉన్నటువంటి అన్ని స్పిన్లు, ఆల్ స్పిన్స్ అన్నమాట, అన్నిటికి సంబంధించిన ఫ్రీ ఇండక్షన్ డికే వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా వచ్చిందాన్ని మనం ఎందులో అప్టైన్ చేస్తున్నామని చెప్పాను మీకు నేను, టైం డొమైన్లో. ఎందులో వస్తుంది? టైం డొమైన్లో వస్తుంది. టైం డొమైన్లో వచ్చిన దాన్ని మనం ఎలా మార్చుకుంటున్నామంటే, ఈ టైం డొమైన్ ఉన్నదాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ అనమాట, ఇది చేసి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటున్నాం. అప్పుడు దాన్ని ఎఫ్టీఎన్ఎంఆర్ అంటారు అన్నమాట. ఓకే, ఇది క్లియర్గా చూడండి. ఇంతకు ముందు చెప్పాను కదా, ఇది ఇక్కడ టైం డొమైన్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటున్నాం. స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగో టైం డొమైన్ స్పెక్ట్రమ్ ఇలా ఉంటుంది, క్లమ్జీగా కాంప్లెక్స్గా ఉంటుంది, అర్థం కాదు మనకి. దాన్ని ఏం చేస్తున్నాం? ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నాం. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫార్ములాలో ఇన్సర్ట్ చేస్తున్నాం కంప్యూటర్ ద్వారా. కంప్యూటర్లో మనం ఏం చేస్తున్నాం? ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటున్నాం. టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్. స్పెక్ట్రమ్ చూడండి ఎలాగ వస్తుంది, మారిపోయింది. సింపుల్గా ఉంది కదా, ఇది బాగుంది, ఇది బాగుందా? ఇది దీనికన్నా ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఎలా చేస్తుందో చూద్దాం. ఇన్స్ట్రుమెంటేషన్ చూడండి. ఇన్స్ట్రుమెంటేషన్లో నార్మల్ కంటిన్యూస్ వేవ్ మాట, ఇది కంటిన్యూస్ వేవ్ ఎన్ఎంఆర్. మనం ప్రీవియస్ చూసింది ఎన్ఎంఆర్. దీంట్లో ఏం చేసుకుంటాం? శాంపిల్ తీసుకుంటాం, ట్యూబ్ తీసుకుంటాం, స్పిన్నింగ్ శాంపిల్ ట్యూబ్. దీంట్లో కాయిల్ ఉంటుంది, దీనికి చుట్టూరు మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇది నార్త్, ఇది సౌత్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్, దీని నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వస్తుంది, వచ్చి కాంపౌండ్ మీద వేస్తాం, కంటిన్యూగా వేస్తూ ఉంటాం. ఇలా కంటిన్యూగా కాంపౌండ్ మీద వేస్తూ ఉంటాం. దీంట్లో ఉన్న ప్రోటాన్స్ ఏమవుతాయంటే ఎగ్జైటేషన్ ట్రాన్సిషన్ జరిగి ఇది ఎందులోకి వస్తుందంటే రిసీవర్లోకి వస్తుంది. ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. ఈ రిసీవర్ నుంచి యాంప్లిఫైర్లోకి వెళ్తుంది. ఈ యాంప్లిఫై చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే కంట్రోల్ రికార్డర్లోకి తీసుకొస్తాం. రికార్డర్లో మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ అనేది వస్తుంది ఇలా. ఓకే, ఇది నార్మల్ సిడబ్ల్యూ. అర్థమైందా మీకు? ఇందులో పాయింట్ చూసుకోండి. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్, కాయిల్, శాంపుల్, నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ పోల్స్, రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవరు, యాంప్లిఫైర్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఎఫ్టీఎన్ఎంఆర్లోకి ఎలా మార్చారో చూడండి. ఎఫ్టీఎన్ఎంఆర్లో చూడండి, ఎఫ్టీఎన్ఎంఆర్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇదిగో నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదిగో శాంపిల్, ఇది ట్యూబు, ఇందులో ప్రోటాన్స్ ఉన్నాయి. దీని మీదకి ఏం పంపిస్తున్నామంటే ఫ్రీక్వెన్సీ సింథసైజర్. ఇక్కడ మనకు కావాల్సిన ఏ ఫ్రీక్వెన్సీ కావాలితే ఆ ఫ్రీక్వెన్సీ మనం జనరేట్ చేయొచ్చు అన్నమాట. సోర్స్ అన్నమాట, ఇది ఫ్రీక్వెన్సీ సోర్స్. దీని నుంచి ఏం చేస్తాం? హై పవర్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ రేడియేషన్ ఇక్కడ ఇన్సిడెంట్ చేసుకుంటాం, ఇక్కడ తయారు చేసుకుంటాం. దీన్ని స్విచ్ ఉంటుంది, అంటే కంటిన్యూ కాకుండా ఒక స్విచ్ ఒకసారి ఇలా ఆన్ చేస్తే ఒకసారి రేడియో ఫ్రీక్వెన్సీ జస్ట్ ఇలా స్పార్క్ కింద వెళ్తుంది అన్నమాట, ఒకసారి ఇలా వెళ్ళి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ రేడియేషన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి స్విచ్లోకి పంపించి ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ ద్వారా దేని మీద పడేట్ చేస్తున్నాం? ఈ పల్స్ని శాంపిల్ మీద పడేట్ చేస్తున్నాం. ఇక్కడ నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, సేమ్ ఇంతకుముందు ఇక్కడ వరకు కామనే. ఇక్కడ కాకపోతే అక్కడేమో కంటిన్యూస్గా రేడియో ట్రాన్స్మిటర్ని పెట్టాం, ఇక్కడ పల్స్ రేడియేషన్ పెట్టాం అన్నమాట. ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ సేమ్ అక్కడలాగే యాంప్లిఫైర్, అక్కడ రిసీవర్ యాంప్లిఫైర్ ఉంది కదా, ఇక్కడ యాంప్లిఫైర్లోకి పంపిస్తాం. దీని నుంచి ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్, ఇక్కడ డిటెక్టర్ ఉంటుంది, డిటెక్టర్లో పంపిస్తాం. ఈ డిటెక్టర్లో రాగానే మనకి టైం డొమైన్లో స్పెక్ట్రమ్ వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే కంప్యూటర్లోకి పంపిస్తాం. ఇక్కడ ఈ కంప్యూటర్లో ఏం చేస్తుంది? ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది ఎందులో వస్తుంది? ఫ్రీక్వెన్సీ డొమైన్లో వస్తుంది. ఇక్కడ ఏం వస్తుంది? ఫ్రీక్వెన్సీ డొమైన్లో వస్తుంది. ఇక్కడ దాకా టైం డొమైన్, ఇది టైం డొమైన్లో వచ్చింది. దాన్ని ఇక్కడ కంప్యూటర్లోకి పంపించి మనం ఎలా మార్చుకున్నాం? ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకున్నాం అన్నమాట.
ఓకే, ఇది ఎఫ్టీఎన్ఎంఆర్కి ఇన్స్ట్రుమెంటేషన్. అది ఇది ఒకటే, సేమ్ కొద్ది డిఫరెన్స్ అంతే. ఇన్స్ట్రుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్, ఆర్ఎఫ్ స్విచ్, ఫ్రీక్వెన్సీ సింథసైజర్, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్. ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. ఇక్కడ నుంచి వస్తుంది కదా, దీని నుంచి వస్తుంది కదా మనకి శాంపిల్ నుంచి ఇలా వెళ్ళింది, దీంట్లోంచి ఇలా వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది. దీన్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేసిన తర్వాత డిటెక్టర్లోకి వస్తుంది. ఈ డిటెక్టర్లో టైం డొమైన్లో ఉంటుంది అన్నమాట. దీన్ని మళ్ళీ ఏం చేస్తుంటే కంప్యూటర్కి కలిపి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఇది కాదు, ఇది లాస్ట్గా మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్. ఇది అవుట్పుట్ అంటే క్లియర్గా మనకి హార్డ్ కాపీ అనేది వస్తుంది అన్నమాట, ప్రింటర్లోకి వస్తుంది. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంటేషన్లో ఏమేమి ఉంటాయి చూడండి. అక్కడ మీకు చెప్పినవన్నీ ఇప్పుడు ఇందులో ఉంటాయి. ఒకటి రేడియో ట్రాన్స్మిటర్ కాయిల్ దట్ ప్రొడ్యూస్ ఏ షార్ట్ పవర్ పల్స్ ఆఫ్ రేడియో. ఇక్కడ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ అని ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఏముంది, ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్. ఇక్కడ ఈ పార్ట్లన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఇదే ఇన్స్ట్రుమెంటేషన్, ఏముండదు, సింపుల్గా, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్, దీంట్లో రేడియో ట్రాన్స్మిటర్ కాయిల్ అని ఇచ్చాడు. దట్ ప్రొడ్యూస్ ద షార్ట్ పవర్ పల్స్ రేడియేషన్. ఇది కావాలి కదా, పల్స్ కావాలి కదా, రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ కావాలి కాబట్టి దాన్ని జనరేట్ చేస్తుంది. తర్వాత ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్ పోల్స్ కావాలి కదా, అసలు ఎన్ఎంఆర్లో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాం. దట్ ప్రొడ్యూస్ ద స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెట్స్ ప్రోబ్స్ ఆర్ సిమిలర్ దోస్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్. మన కంటిన్యూస్ వేవ్ ఇన్స్ట్రుమెంట్లు ఎలా ఉందో సేమ్ మ్యాగ్నెట్స్ ఉన్నటువంటి నార్త్ సౌత్ పోల్స్ పెడతాం అన్నమాట. అది నెక్స్ట్. థర్డ్ది, శాంపిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్. ఇక్కడ కూడా అక్కడ ఎలా పెడతాం, రెండు నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో ఎవరిని పెట్టాం, గ్లాస్ ట్యూబ్ని పెట్టామన్నమాట. అందులో శాంపిల్ తీసుకుంటాం అన్నమాట. దట్ స్పిన్స్ సో ద టెస్ట్ మెటీరియల్ ఈజ్ సబ్జెక్ట్ టు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ని తీసుకుంటాం. ఇందులో అయితే మైక్రోగ్రామ్స్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. తీసుకుని గ్లాస్ ట్యూబ్లో తీసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో పెడతాం అన్నమాట. నెక్స్ట్, రేడియో రిసీవర్ కాయిల్. ఇలా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ని వేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే రేడియో రిసీవర్ కాయిల్ డిటెక్ట్ చేస్తుంది. దేన్ని డిటెక్ట్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీని డిటెక్ట్ చేసి దాన్ని ఏం చేస్తుంది, ఇందులోకి పంపిస్తుంది అంటే కంప్యూటర్ ఎనాలిసిస్కి పంపిస్తుంది అన్నమాట. కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఫ్రీక్వెన్సీ డొమైన్లో డేటా మనకి ఇస్తుంది అన్నమాట. ఇది ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న పార్ట్స్. ఒక్కొక్కటి. ఓకే, అక్కడ డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్లో ఈ పార్ట్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేడియో ట్రాన్స్మిటర్, పవర్ఫుల్ మ్యాగ్నెట్, శాంపిల్ ప్లేస్ ఇన్ గ్లాస్ ట్యూబ్, రేడియో రిసీవర్ కాయిల్, కంప్యూటర్ దట్ ఎనాలిసిస్. ఓకే, నెక్స్ట్ అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీకు నోట్స్లో ఉంది ఇదంతా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్, ఇవన్నీ మీకు అవసరం లేదు. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ఎఫ్టీఎన్ఎంఆర్ అంటే ఏంటి, కంటిన్యూస్ వేవ్ అంటే ఏంటి, ఎఫ్టీఎన్ఎంఆర్ అంటే ఏంటి, దీనికి కంటిన్యూస్ ఎన్ఎంఆర్లో డిసడ్వాంటేజెస్, ఎఫ్టీఎన్ఎంఆర్ ప్రపోజ్ చేయాల్సిన కారణాలు ఏంటి, దాంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, ఎఫ్టీఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ ఏంటి, ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి, తర్వాత దాని అడ్వాంటేజెస్ ఏంటి. చూడండి, ఇక్కడ అడ్వాంటేజెస్ రాశాను. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్టీఎన్ఎంఆర్. ఫస్ట్ది ఏంటంటే డ్రామాటిక్ ఇంక్రీజ్ ఇన్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్. మన ఇన్స్ట్రుమెంట్ సెన్సిటివిటీ అంటే ఆ క్లియరెన్స్ అనేది బాగా క్లియర్గా ఉంటుంది అన్నమాట. స్పెక్ట్రమ్ హ్యాస్ ద వైడ్ స్ప్రెడ్ అప్లికేషన్స్ ఫర్ C13 NMR, 31P NMR, 19F NMR. C13 అంటే కార్బనిక్ ఐసోటోపు, C13 NMR, ఫాస్ఫరస్ NMR, ఫ్లోరిన్ NMR. మనం ఇప్పుడు దాకా మాట్లాడేదంతా ఏంటి, H1 NMR, ప్రోటాన్ NMR, HNMR మనం మాట్లాడుకునేది. ఇక్కడే కాదంట, HNMRలోనే కాదంట, ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంట, ఈ FTNMR C13 NMRలోను,
P31 NMRలోను F19 NMR ఫ్లోరిన్ NMRలో కూడా గివింగ్ హై సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫెసిలిటేట్ ద ర్యాపిడ్ స్కానింగ్. ఓకే, N/S నాయిస్ టు సిగ్నల్ టు నాయిస్ రేషియో అని అంటారు. అది బాగుంటుందంటే దీంట్లో ఈ స్పెక్ట్రోస్కోపీలో. నెక్స్ట్ కెన్ బి అబ్టైన్డ్ విత్ లెస్ దాన్ 5 milligrams. చూసారా, చాలా తక్కువ మిల్లీగ్రామ్స్ ఉన్నా సరే, మైక్రోగ్రామ్స్లో ఉన్నా సరే స్పెక్ట్రమ్ వస్తుందంట. కాంపౌండ్ మనం తీసుకునే కాంపౌండ్ చాలా తక్కువ అమౌంట్ చాలంట. అండ్ ది సిగ్నల్ స్టాండ్ అవుట్ క్లియర్లీ విత్ ద ఆల్మోస్ట్ నో ఎలక్ట్రిక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. మీకు నేను చెప్పాను కదా, NS నాయిస్ క్లియరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, ఏం ఉండదు. ఎలక్ట్రానిక్ దాంట్లో ఇన్స్ట్రుమెంట్లో నాయిస్ అనేది ఏమి రాదు. సౌండ్ రావటం కానీ, బీప్ సౌండ్ రావటం కానీ, నాయిస్ రావటం కానీ ఏమి ఉండదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ద ఇంజనీరింగ్. ఇవి ఎక్కడ ఉపయోగపడుతుందంటే యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మెడిసిన్. ఇంజనీరింగ్స్ డిపార్ట్మెంట్స్లోను, ఇండస్ట్రియల్ క్వాలిటీ కంట్రోల్స్ మాట, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయడానికి QCలోను, అలాగే మెడిసిన్స్లో కూడా FT-NMR వాడతారు అన్నమాట. MRI ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ FT-NMR అప్లికేషన్. నేను చెప్పాను కదా మీకు, ఇది MRI స్కానింగ్, అది MRI. ఈ MRI FT-NMR అప్లికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ అన్నమాట అది FT-NMRకి, ఈ MRI అనేది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్. మనం ఇంతకుముందు 2 చూసాం. డిసడ్వాంటేజ్ చూసాం. CW-NMR కంటిన్యూస్ వేవ్ NMR అంటే నార్మల్ NMR స్పెక్ట్రమ్ యొక్క డిసడ్వాంటేజ్ చూసాం, అంటే దాంట్లో ఉన్న లోపాలు చూసాం. తర్వాత FT-NMR గురించి నేర్చుకున్నాం. ఈ FT-NMR యొక్క ఉపయోగాలు చూసాం. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నమాట. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజెస్ని బట్టే మనం ఈ FT-NMRని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. చూడండి, మనకు మన నోట్స్లో ఉన్న పాయింట్లు చూడండి. ఇక్కడ FT-NMR సేమ్. Fourier transformation is the mathematical operation required to convert the time domain spectrum to frequency domain as well as frequency domain to time domain. అంటే ఇప్పుడు వరకు నేను PPTలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు నోట్స్ మీరు అది ఇది సేమ్ అంటాక మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఉంది, ఇది టైం డొమైన్. దీంట్లోకి మార్చుకుంటాం, మళ్ళీ దీంట్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఎలా మారుస్తాం చూడండి. ఇదిగోండి ఫార్ములా, ఫ్రీక్వెన్సీ నుంచి టైంకి. ఇంతకుముందు ఫార్ములా అది. Fourier transformation NMR has resulted in the dramatic increase in the sensitivity of NMR instrument. This is possible by exciting the possible resonance simultaneously of the sample subjected to the high power short duration pulse of radio frequency. This pulse of radio contains the broadband of frequencies that cause all the spin అన్ని న్యూక్లియస్లు రెజొనేట్ ఎట్ వన్స్, ఒకేసారి ఎట్ నార్మల్ ఫ్రీక్వెన్సీ, ఒకేసారి అన్ని ప్రోటాన్స్ రెజొనేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అయ్యి మనకేమొస్తుందంట, మనకి స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది, అక్కడ డికే జరుగుతుంది. ఏంటిది, ఫ్రీక్వెన్సీ డికే జరుగుతుంది. దాన్ని ఏమంటారు, ఫ్రీ ఇండక్షన్ డికే అంటారు. ఇలా వచ్చిన దాన్ని మనకి ఎందులో వస్తుంది, మాడ్యులేటెడ్ బై ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద న్యూక్లియస్ పల్స్. దిస్ సిగ్నల్స్ డిటెక్టెడ్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ టైం డొమైన్లో రికార్డ్ చేస్తాం. దాన్ని డిజిటలైజేషన్ చేసి దానికి ఎలా మారుస్తామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఓకే, ఇన్స్ట్రుమెంటేషన్ మీకు అక్కడైతే బ్లాక్ డయాగ్రామ్స్ బాక్సెస్ చూపించాను కదా, దాన్ని ఇక్కడ సింపుల్గా రాసేసారు మన నోట్స్లో. RF సోర్సు అంటే వరుసగా రాశారు. అక్కడైతే పైకి కిందకి శాంపుల్, నార్త్, సౌత్ ఇవన్నీ వేసాం. ఇక్కడ శాంపుల్ తీసుకుని నార్త్ పెట్టి, ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ వేసి, ఇక్కడ పల్స్ జనరేటర్ పెట్టి, రేడియో రెమిటర్ పెట్టి ఇక్కడ వేసి, దీని నుంచి ఇక్కడ రిసీవర్ ఇక్కడ పెట్టి, దీన్నేమో డిటెక్టర్, ఇదేమో యాంప్లిఫైర్ ఇక్కడ డిటెక్టర్ పెట్టి, ఇక్కడ కంప్యూటర్ పెట్టి ఇలా వేసాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ డైరెక్ట్గా పెట్టేస్తున్నారు RF సోర్సు, దాని నుంచి పల్స్ జనరేటరు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, శాంపుల్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది, సిగ్నల్ వస్తుంది, ఫిల్టర్ వస్తుంది, దాన్ని కంప్యూటర్లోకి మారుస్తాం, స్పెక్ట్రమ్ వస్తుంది.
ఇలా రాసినా పర్లేదు, అలా రాసినా పర్లేదు. ఓకే, అది. నెక్స్ట్ ఎఫ్టీ ఇన్స్ట్రుమెంటేషన్. ఇప్పుడు దీంట్లోనే ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి చెప్తా చూడండి. పవర్ ఆఫ్ ఆర్ఎఫ్ సోర్సు, తర్వాత పల్స్ డ్యూరేషన్ టైము, డిజిటలైజేషను, డిటెక్టరు, డిజిటలైజేషన్ అంటే కంప్యూటరు, ఇవన్నీ ఉంటాయన్నమాట పాయింట్లు, ఇన్స్ట్రుమెంటేషన్ పాయింట్లు. ఇది అయిన తర్వాత అడ్వాంటేజెస్. ఇప్పుడు మీకు చెప్పిన అడ్వాంటేజెస్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉంటుంది, నాయిస్ ఉండదు, 5 మిల్లీగ్రామ్స్ అన్న తక్కువ కాంపౌండ్ సరిపోతుంది, సిగ్నల్స్ క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది, ఇందులో ఉపయోగిస్తారు ఇంజనీరింగు, ఇండస్ట్రియల్, క్వాలిటీ కంట్రోల్లోను, మెడిసిన్స్లోనూ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎంఆర్ఐ, మోస్ట్ ప్రామినెంట్ అప్లికేషన్ ఏంటంటే ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అప్లికేషన్ ఆఫ్ ఎఫ్టీఎన్ఎంఆర్ అనమాట. ఓకే, ఫాలో అవుతారా? అర్థమైందా? ఓకే, ఈ టాపిక్ని చాలా సింపుల్గా ఉంటుంది, లెంగ్దీగా ఫీల్ అవ్వకుండా నోట్ చూడండి, మీకు చాలా క్లియర్గా తెలుగు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఫస్ట్ సిడబ్ల్యూఎన్ఎంఆర్కి మీకు ఎఫ్టీఎన్ఎంఆర్కి డిఫరెన్స్ తెలియాలి. ఇదేమో కంటిన్యూస్ వేవ్, అంటే రేడియేషన్ కంటిన్యూగా వేస్తాం, మనకి టైం డొమైన్లో వస్తుంది, కాంప్లెక్స్గా ఉంటుంది, దీని స్పెక్ట్రమ్ కాంప్లెక్స్గా ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటాం అన్నమాట, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా, ఎఫ్టీ ద్వారా. సో దీన్ని ఎఫ్టీఎన్ఎంఆర్ అన్నారు. ఓకే, దీన్ని మనం చదవలసింది ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపుల్ ఏంటి, ఎలా మారుస్తాం ప్రిన్సిపుల్, తర్వాత 2 ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత అడ్వాంటేజెస్, దీని యొక్క అడ్వాంటేజెస్ రాయాలి. ఓకే, దీనికి ముందు ఏం చేస్తామంటే దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ పాయింట్స్, ఈ 3 ఆస్పెక్ట్స్లో కనుక చదివితే మీకు క్లియర్ అయిపోతుంది అన్నమాట, ఇబ్బంది ఉండదు. చూడండి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్, ఇప్పుడు దాకా మనం ఎన్ఎంఆర్ చెప్పుకున్నాం కదా. ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? దీంట్లో మోడల్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. ఏదో చిన్న బ్లాక్ డయాగ్రామ్ కింద చెప్పుకుంటున్నాం కదా అని చెప్పి చిన్న ఏదో ప్రింటర్ లాగా ఉండదు, ఈ కంప్యూటర్, ఈ సిస్టమ్ దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇదంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవి. దాని నుంచి ఇది శాంపిల్ ఇందులో తీసుకుంటాం, టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఇది ఎన్ఎంఆర్ఐకి ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, ఇక్కడతోటి మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. ఈ టాపిక్స్లో మీరు స్టడీ చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే నేను ఒక జూమ్ క్లాస్ పెడతాను, దాంట్లో మీ క్లాసెస్ డౌట్లు అడగండి. ఓకే.